అయితే సోషల్ మీడియాలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్‌గా చెప్తున్న వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్‌గా ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైఎస్ షర్మిల పైన దాడి చేస్తూ వస్తున్నారు. సో, దీనిని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కంట్రోల్ చేసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం ఉంటుంది. వైఎస్ షర్మిల రాజకీయంగా ఏం డెసిషన్ తీసుకున్నారు? ఎవరి కోసం డెసిషన్ తీసుకున్నారు? తెలుగుదేశం పార్టీ కోసం డెసిషన్ తీసుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ట్రాప్‌లో పడ్డారా? ఇంకెవరు ట్రాప్‌లో పడ్డారా? ఇవన్నీ మాట్లాడడంలో తప్పులేదు, మీరు మాట్లాడొచ్చు. దాన్ని ఎవరు తప్పు పట్టరు. కానీ వ్యక్తిగతమైన దాడి సరైంది కాదు. ఇప్పుడు ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా చెప్తోంది ఏంటి అంటే, వైఎస్ షర్మిల రెడ్డి కాదామె, మెరుసుమల్లి షర్మిల శాస్త్రి అని. నిన్న పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాత్రమే మీకు ఈ విషయం గుర్తొచ్చిందా? వైఎస్ షర్మిల రెడ్డిగా, వైఎస్ షర్మిలగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేసినప్పుడు ఆ విషయం గుర్తు రాలేదా? ఈవెన్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆ విషయం గుర్తు రాలేదా? ఇప్పుడు ఎందుకు ఆమె మరుసుమల్లి షర్మిల శాస్త్రి అయిపోయింది? వైఎస్ కుటుంబానికి, వైఎస్ పేరుకి ఆమెను దూరం చేసే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వస్తోంది?